ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1994లో ప్రారంభమైన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆ వేదికపై ఆదివాసీల కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనపడట్లేదు. తరాలు మారుతున్నా అడవినే ఆధారంగా బ్రతుకుతున్న ఆదివాసీల బ్రతుకులు ఏ మాత్రం మారట్లేదు. ఒకవైపు మనిషి ఆకాశాన్ని జయించే పనిలో బిజీగా ఉంటే మరోవైపు అడవిని నమ్ముకున్న అమాయక జనానికి పిడికిడు అన్నం దొరకడం గగనంగా మారిపోయింది. వాతావరణంపై ఆధారపడుతూ నేటికి పోడు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు ఆదివాసీలు. అడవే జీవనాధారంగా నేటికి మారుమూల ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్న తెగ ఆదివాసీ సమాజం. అభివృద్ధి అంటే తెలియక నేటికి మగ్గిపోతున్న వర్గాలలో ఆదివాసీ తెగ ఒకటి. పాలకులు మారుతున్న అడవి బిడ్డల తలరాతులు మాత్రం మారట్లేదు. రక్షిత మంచినీరు, విద్యుత్, వైద్యం ఈ అమాయక బిడ్డలకు అందని ద్రాక్షగానే మారింది. కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలే ఊపిరిగా ఇప్పటికీ మైదాన ప్రాంతాలకు ఆదివాసీలు తరలి రావటం లేదు. ఇక తెలంగాణలో మొత్తం 33 ఆదివాసీ సంచార తెగలు ఉండగా అందులో 2 లక్షల పైనే జనాభా కలిగిన తెగలు 6 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం లంబాడాలు 20,77,947, కోయ 5,68,019, యానాది 4,62,167, ఎరుకలు 4,37,459, గోండు 2,52,038, కొండదొర 2,06,381 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఆదివాసీల జనాభా 9.34% ఉంది. అత్యధిక జనాభా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27.37% ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18.09% ఆదివాసీ జనాభా ఉంది. ఇక ఇంగ్లాండ్కు చెందిన హేమండ్ డార్ఫ్ ఆదివాసీల గోసు తెలుసుకుని దశాబ్ద కాలం పాటు ఆయన తన కుటుంబ సభ్యులతో ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. డార్ఫ్ను నిజాం సర్కారు గిరిజన వెనుకబడ్డ తరగతుల సలహాదారుగా నియమించింది. డార్ఫ్ తన అధ్యయనం ప్రారంభించే నాటికి ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వారి స్థితిగతులపై చెల్లించిన హేమండ్ డార్ఫ్ అక్కడే ఉండి గోండుల ఉన్నతికి కృషి చేశారు. దాని ఫలితమే నేటి గిరిజన సంక్షేమ చట్టాలు, అడవి, భూమి, నీరు వీటిపై ఆదివాసీలకు హక్కులు లభించాయి. ఇక ఆదివాసీల అభ్యున్నతికి 1974లో కేంద్రం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. ఐటీడీఏలకు ఐఏఎస్ అధికారిని పాలనాధికారిగా నియమిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పవర్స్ ఇచ్చింది. ఎస్టీ తెగల్లో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడే దిశగా నిధులను కూడా సమకూర్చింది. వ్యవస్థలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఐటీడీఏలు నామమాత్రంగానే మిగిలిపోయాయి. ఎస్టీలోని కొన్ని తెగలకు మాత్రమే ఐటీడీఏలు న్యాయం చేశాయన్న ఆరోపణలు ఉండగా ఆదివాసీలంతా తమకు అన్యాయం జరిగిందంటూ నేటికి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. జల్, జమీన్, జంగల్ అనే నినాదంతో కొమరంభీం ఆనాడు నిజాం సర్కార్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేటికి ఆ సమస్యలపై ఆదివాసీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. రక్షిత మంచినీరు మాట దేవుడెరుగు. తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఎండాకాలం వచ్చిందంటే చాలు చెలిమెల్లోని మురికి నీరు, వ్యవసాయ బావుల్లో ఉండే నీరే అడవి బిడ్డలకు శరణ్యం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంటు లేని గూడెలు ఎన్నెన్నో. చాలా వరకు ఆదివాసీ గ్రామాలకు నేటికి రోడ్డు కనెక్టివిటీ లేదు. వర్షాలు కురిస్తే చాలు ఆందోళనకరమైన వాతావరణం ఆదివాసీ గూడెల్లో నేటికి కనబడుతుంటుంది. వాగులు పొంగిపొల్లడంతో అవి దాటలేక మహిళలు అక్కడే ప్రసవించడం, రోగులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇక ఆదివాసుల జీవన శైలిపై అంతర్జాతీయ వేదికలపైన చాలాసార్లు చర్చలు జరిగాయి. దాని ఫలితంగా 1982లో ఆగస్టు 9న జెనీవాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల నిపుణులతో ఐరాస ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఇక ఆ వేదికపై ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఆదివాసీల సంరక్షణకు, వారి హక్కులు, సంస్కృతి రక్షణకు కృషి చేయాలని ప్రతిపాదించాయి. దీంతో ప్రతి ఆగస్టు 9కి ఆదివాసీ ప్రజల దినంగా గుర్తింపు వచ్చింది. ఆదివాసీ దినోత్సవాన్ని ఒకరోజు ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు అడవి బిడ్డల అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆదివాసీల విద్య, వైద్యంపై ప్రధాన దృష్టి పెట్టి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తేనే ఆదివాసీ తెగ అభివృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగం షెడ్యూల్ 5లో కావచ్చు, షెడ్యూల్ 6లో హక్కులు కల్పించినటువంటి హక్కుల్ని కూడా అమలు చేయలేని స్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆదివాసీలు సాగు చేస్తున్న భూముల మీద, ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలమైన ఫారెస్ట్ అధికారులతోటి దాడులు చేయించడం ఇది తీవ్రమైన అన్యాయం.
ఆదివాసులు అడవికి అవినాభావ సంబంధం ఉంది. కానీ ఈరోజు ఆ అడవి నుంచి ఆదివాసుల్ని దూరం చేసే పనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం చాలా దుర్మార్గం.